క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. లోకల్ బాడీ ఎన్నికలపై పీసీసీ ఫోకస్, మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కార్యాచరణ. మొదట స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులతో సెగ్మెంట్ల వారీగా మీటింగ్స్, ఆ తర్వాత సీఎం, ఏఐసీసీ నేతలతో జిల్లా స్థాయి సమావేశాలు. గ్రామ స్థాయి సమస్యలపై దృష్టి పెట్టాలని నేతలకు ఇప్పటికీ ఆదేశాలు. కానీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టే ముందు బీసీ కులగణన ఏదైతే ఉంటుందో అది చేసిన తర్వాత పెడితే బీసీలకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది. ఇది బీసీలకు సంబంధించింది. కాంగ్రెస్ లో ఉన్న లీడర్లు, మేజర్ లీడర్లు మాట్లాడారు, బీఆర్ఎస్ లో ఉన్న బీసీ లీడర్లు మాట్లాడారు, ఇక బీజేపీలో ఉన్న బీసీ లీడర్లు మాట్లాడారు. మరి ఎవరు మాట్లాడతారు రాబాయ్ బీసీల కోసం అంటే వాళ్ళు అంతే అని. సీట్లు కావాల్సినప్పుడు, ఓట్లు కావాల్సినప్పుడు మాత్రమే వాళ్ళు వచ్చి మాట్లాడతారు. మనమంతా ఒకటి, మనకు ఓటు వేయాలి, ఇట్లా ఉంటాయి లెక్కలు. కానీ నిజంగా ఒకవేళ అన్యాయం జరిగినప్పుడు మాట్లాడే పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకనంటే ఇది ఏం జరిగింది, మరి ఎందుకు ఆ బీసీల రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుంది అంటే, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉందో, కేసీఆర్ ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీలో బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు అన్యాయం చేసింది. ఈ అన్యాయం చేసినటువంటి పరిస్థితిని సవరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కానీ మరి నిజంగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ మరి నిజంగా కులగణన చేపడితే ఎవరెంతో మేమెంతో మాకెంత అనేటువంటి నినాదం వస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో కులగణన చేస్తే ఎవరు బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఓసీలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళంతా కూడా లెక్క తేలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ క్లారిటీ రాకుండా చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ 100% కులగణన చేపట్టాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వేను ఒక రోజులో చేసినటువంటి ప్రభుత్వం గతంలో కేసీఆర్ ఆధ్వర్యంలో ఒకటే రోజులో సమగ్ర కుటుంబ సర్వే పేరుతోటి మొత్తం వివరాలు తెలంగాణ రాష్ట్రం మొత్తం మరి తెప్పించుకున్నప్పుడు కులగణన చేయడానికి నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది, 5 నెలలు పడుతుంది అనడం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి నిపుణులు అంటా ఉన్నారు. కాబట్టి 100% కులగణన చేయాల్సిందే. 100% ఇక్కడ ఎవరైతే అంటే అణగారిన వర్గాలుగా, తర్వాత వెనుకబడిన వర్గాలుగా అయితే ఉన్నారో, బీసీలు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే నిజంగా ఒకవేళ ఎస్సీలకు సంబంధించి కానీ, ఎస్టీలకు సంబంధించి కానీ వాళ్ళ వాటా వాళ్ళకు కూడా రావాల్సినటువంటి అవసరం 100% ఉన్నది. తర్వాత ఎవరైతే నిజంగా అగ్రవర్ణ పేదలు ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే అందరికీ మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగం రూపొందించబడ్డది. తర్వాత అందులో భాగంగానే కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు కదా వీళ్ళు, కాంగ్రెస్ పెట్టుకున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా గతంలోనే ప్రకటించిండు, అంటే ఎన్నికల ముందు కూడా ప్రకటించిండు. ఆయన ప్రకటించినట్టుగా ఆ ఏదైతే ప్రకటన ఉందో, ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఆ హామీని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ తెలంగాణ సమాజం కోరుతా ఉంది. కాబట్టి కులగణన తొందరగా కంప్లీట్ చేసి ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మాత్రం. ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు కూడా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో 2 బీసీలకు ఇవ్వాలని రాహుల్ గాంధీ చెప్పిండు. కానీ ఎక్కడా తెలంగాణ రాష్ట్రంలో అమలు పరచలేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అవుతుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.